ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్సూరు తాండాలో మైనర్ బాలికను ప్రేమించి ప్రేమ విఫలం కావడంతో మాలతు మణికంఠ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లాడ మండలం మల్సూరు తాండాకు చెందిన మాలతు మణికంఠ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను ప్రేమించాడు. ఈ విషయం పెద్దలకు తెలియడంతో యువకుడిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించి షరతులు విధించారు. దీంతో మనస్తాపం చెందిన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడడంతో ఖమ్మంలోని ప్రైవేటు హాస్పిటల్కి తరలించారు. 4 రోజులుగా వైద్య చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మా బామ్మర్ది కేసు పెట్టి సార్ బామ్మర్దే ఉంది, మొత్తం ఆయన కేసు పెట్టిండు. నరసింహారావు జరపలా నరసింహారావు కేసు పెట్టిండు సార్. ఆయన ద్వారా మేము బట్లాడిని చెప్పిండు. సర్లే ఇక్కడ పెద్ద మనుషులు కూర్చున్నాం సార్ అని ఇంట్లో పోయి 2 గంటలకు బట్లాడినాం. అయినా మాట్లాడలేదు. స్టేషన్ కాడికి పోయి మాట్లాడదాం, పెద్ద మనుషులు తీసుకుని స్టేషన్ కాడికి పోయినాం. స్టేషన్ కాడికి పోయి మాట్లాడితే వాళ్ళు ఏమన్నా అంటే కేసే పెడతాం, మేము ఫోకస్ కేసే పెడతాం, కానీ మేమైతే రాజీపడం అన్నారు. అయితే పెద్ద మనుషులు ఏమన్నారంటే అయ్యి ఒకసారి చూడండి సార్, చిన్నపిల్లలు ఇద్దరు చిన్న వయసు లేదు, 2 సంవత్సరాల వయసు ఉంటుంది, మాట్లాడదాం అన్నారు. అయితే వాళ్ళు కూడా మాట్లాడలేదు సార్. అప్పుడు జరపడానికి అన్నాం సార్, ఈ పిల్లగాడు తెత్తూనే అమ్మాయి తెత్తు కాల్చేతులు పడతాం, ఇప్పుడే రాజీపడు సార్ అని ఇద్దరు తల్లి తండ్రికి కాళ్ళ పడిచాం. పొజిషన్ ముందే కాళ్ళ పట్టించాం ఇద్దరికి, అమ్మాయి తండ్రికిను వాళ్ళ బామ్మడికి కాళ్ళ పడిచాం. పడితే ఏమన్నాడు, అయితే నాకు కాగితం రాపియాలన్నారు. ఏమని రాపియాలంటే సంవత్సరం దాకా అమ్మాయికే చూడకూడదు, అమ్మాయి ఫోన్ చేసినా అబ్బాయే తప్పు, అమ్మాయి ఫోన్ చేసినా అబ్బాయే తప్పు, అబ్బాయి ఫోన్ చేసినా అబ్బాయే తప్పు, ఇంట్లో నుంచి బయట రాకూడదు అన్నారు. అట్లాగా సార్, అమ్మాయి మీకు రాకుండా మీకే రాకుండా చూసుకుంటాం మేము అని పెద్ద మనిషి మాట్లాడినాం. అయితే పెద్ద మనిషి ఏమన్నా అమ్మాయికి వెళ్ళి అమ్మాయి మాట్లాడినా అబ్బాయి తప్పు అన్నారు. అయితే అట్లనే ఆ కాగితం రాపించా. ఇప్పుడు సంవత్సరం మీరు చూడకుండా చూస్తామని అరకం భూమి కూడా రాపించాం. భూమి రాపించి తల్లాడ మండలం సార్, మా తమ్ముడు మండు సాగింది సార్ టార్చర్ తో. వాళ్ళు టార్చర్ మొన్న కేసు పెట్టారు సార్. వాళ్ళు కేసు పెడితే మొత్తం అయిపోయింది సార్. 6 ఎకరం పొలం రాపించాం, ఇల్లు రాపించాం సార్. మా తమ్ముడు ఒకవేళ మా తమ్ముడు తప్పు చేస్తే కేసు అని పెడతామన్నారు సార్. సరే అని అన్నిటికీ ఒప్పుకున్నాం సార్. మా పెద్ద మనుషులు మొత్తం మేము అందరం ఒప్పుకున్నాం. మా తమ్ముడు వాళ్ళ మావయ్య కాళ్ళు, వాళ్ళ అమ్మ కాళ్ళు, నాన్న కాళ్ళు పడినాడు సార్. అయినా వాళ్ళకి క్షమించలేదు సార్. మేము ఒక్క మాట కూడా మాట్లాడలేదు సార్. మా తమ్ముడు వాళ్ళ టార్చర్ తో మందు తాగిండు సార్. వాళ్ళ నాన్న పేరు, అమ్మాయి వాళ్ళ నాన్న పేరు రమేష్ సార్. వాళ్ళ అమ్మ పేరు పార్వతి, వాళ్ళ మామయ్య పేరు నరసింహారావు సార్. జాబ్ చేస్తుండు సార్. తన వల్లనే మా తమ్ముడు టార్చర్ తో విషం తాగి చచ్చిపోయిండు సార్. మాకు న్యాయం కావాలి సార్. అది ఏది కావాలన్నా రాపించాం సార్. మా భూమి రాపించాం, మా ఇల్లు రాపించాం.